గొప్ప కృపతో నన్ను దీవించెను. పావురముగా నన్ను మార్చి, పావురముగా నన్ను మార్చి, ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను. ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను. ఎంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను. నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడా ఏలని అనుకున్నాను. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను. నా మదిలోని మంటలకు మనలేక ఈ మనుగడా ఏలని అనుకున్నాను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత దయగల యేసయ్యను ఎరుగక ఎంత కాలమో నశించిపోయాను. లోకమంతయు వెదకి చూచినా ఇంత ప్రేమగల దేవుడు ఎవరున్నారు. ఇంత దయగల యేసయ్యను ఎరుగక ఎంత కాలమో నశించిపోయాను. లోకమంతయు వెదకి చూచినా ఇంత ప్రేమగల దేవుడు ఎవరున్నారు. కరుణతో కరములను చాచి, కరుణతో కరములను చాచి శాశ్వత కృపలో నన్ను నిలిపెను, నన్ను నిలిపెను. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను. యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక, యేసయ్యా ఎంత మంచి దేవుడని ఎరుగక ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవా నా బలమా యథార్థ
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను, వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణ పుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచు, ఆదరెను ధరణి భయకంపముచు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో, వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి, అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాది
ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడేమో నాకాందించి రక్షణ కేడేమో నాకాందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్ని జనులలో ధన్యత చూపుచు అన్ని జనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల్లో కొన్ని మాటలు మనము చదువుకుందాం. తొంభై 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడేమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడకుందు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు.
ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతనిని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేనతనిని ఘనపరచెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేనతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేనతనికి తోడైనెదను. అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి, మహోన్నతుని చాటున నివసిస్తున్నటువంటి వారికి, మహోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుడైన, సర్వశక్తిగల దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నీడలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఆయన రెక్కల చాటున ఎవరైతే జీవిస్తున్నారో, ఆ మహోన్నతుని చాటున ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 91వ కీర్తన వాగ్దానముగా ఉంది. అంతేకాదండి, ఎవరైతే ఆ ప్రభువును ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రభువు నామమును ఎరిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయండి. ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. అవును, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ 91వ కీర్తన దైవజనుడైన మోషే చేసినటువంటి ప్రార్థన, తర్వాత మోషే దేవుని శక్తిని గురించి, దేవుని ప్రభావమును గురించి, దేవుని మహిమను గురించి, దేవుని కార్యాలను గురించి బాగుగా ఎరిగినవాడై దేవుని ద్వారా తాను అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు ఆయన గురించి చాలా చక్కగా తెలుసుకున్నటువంటి వారికి ఏ మేలు కొదవైండదండి. అయితే ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇబ్బంది పడుతున్న విధానం ఏంటంటే, వాళ్ళు ఇంకా ఆయన నీడలోకి రాలేదు, ఆయన రెక్కల కిందకి రాలేదు, ఆయనను ప్రేమించే విధానంలోకి రాలేదు, ఆయన నామమును ఎరిగిన వారిగా లేరు. యోహాను సువార్తలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడింది. యేసు ప్రభువును తెలుసుకోవడం, యేసు ప్రభు నామమును గురించి తెలుసుకోవడం, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవడం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి ప్రభావమును గురించి, మహిమను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన దయాగుణమును గురించి, ఆయన క్షమాగుణమును గురించి, ఆయన చేసిన త్యాగమును గురించి ఎవరైతే బాగా తెలుసుకుంటారో, ఎవరైతే బాగా తెలుసుకొని ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను హత్తుకొని జీవిస్తారో, ఎవరైతే ఆయన రెక్కల కింద ఉంటారో,
ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన పాదాల దగ్గరే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానాలు అనుగ్రహించబడతాయి. కానీ ఈరోజు క్రైస్తవులు ఉడత భక్తి చేస్తూ ఉన్నారు. పోత ఏదో చర్చి కనపడితే ఒక మొక్కి పోయేటువంటి పరిస్థితి, లేదంటే ఆ పండుగ రోజో లేకపోతే ఆ క్రిస్మస్ రోజో లేకపోతే ఈస్టర్ రోజో గుడ్ ఫ్రైడే రోజో కనపడేటువంటి పరిస్థితి మందిరంలో. ఇలాంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదండి. దేవుడు కోరుకునేది ఏంటంటే ఎప్పుడు మనం ఆయన రెక్కల కింద ఉండాలి, ఆయన నీడలో ఉండాలి, ఆయన దగ్గరే మనం విశ్రమించాలి, ఆయనని మనం ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి, ఆయన కోటలో మనం నివసించాలి, ఆయన ప్రాంగణంలో మనం నివసించాలి, ఆయన ఆవరణంలో మనం నివసించాలి, ఆయనను మనం ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన గురించి మనం బాగా తెలుసుకున్న వారిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవులు అనబడిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ ఆయనను గురించి ఎంతమంది తెలుసుకున్నారు? ఆయన ప్రేమను ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆయన నీడలో ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు? ఎంతమంది ఆయనను పరిపూర్ణంగా ఆశ్రయించారు? ఎంతమంది ఆయన సన్నిధిలో సమయం గడుపుతూ ఉన్నారు? దావీదు అంటున్నాడు కదా, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తున్నాను. ఎన్నైనా తిరుగుతాం కానీ కుదుటగా ప్రార్థనలో కూర్చోలేము, కుదుటగా దేవుని వాక్యాన్ని చదవలేము, కుదుటగా ప్రార్థన చేయలేము, కుదుటగా స్తుతించలేము, ఆరాధించలేము, ఆయన నామాన్ని మహిమపరచలేము. ఎంతసేపున్నా ఎప్పుడప్పుడు ఎక్కడికి వెళ్దామా, ఏ ఊరికి వెళ్దామా, ఏ ప్రాంతానికి పోదామా, ఏ గృహం దర్శిద్దామా, ఏ విధంగా మన అవసరాలు తీర్చుకుందామా అని సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారండి. అయితే దేవుడు చెప్తున్నాడండి, ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, ఎవరైతే సర్వశక్తిని నీడన విశ్రమిస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయదుర్గముగా ఒక కోటగా చేసుకొని ఆయనలో నివసిస్తారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను గురించి బాగా తెలుసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఆశీర్వదించబడతారు. బాగా వింటున్నారా? నేను అడుగుతూ ఉన్నాను, దేవుణ్ణి మీరు ఆశ్రయించారా? ఆయన రెక్కల కింద మీరు ఉన్నారా? ఆయన కోటలో మీరున్నారా? ఆయన ఆవరణంలో మీరున్నారా? ఆయన మందిరంలో మీరున్నారా? ఆయన సన్నిధిలో మీరున్నారా? ఆయనను మీరు ప్రేమిస్తున్నారా? ఆయన నామమును గురించి అంటే ఆయనను గురించి మీరు తెలుసుకున్నారా? ఎంత తెలుసుకున్నారో తెలుసుకుంటే లోతుగా తెలుసుకోవాలి. ఆయన ప్రేమ యొక్క లోతెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో మనం తెలుసుకోగలగాలి. అప్పుడేనండి, అప్పుడే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ప్రభు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదను. ఆపదల నుండి తప్పిస్తాడు, సమస్యల నుండి తప్పిస్తాడు, బాధల నుండి తప్పిస్తాడు, ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, శత్రువుల నుండి తప్పిస్తాడు, సైతాన్ నుండి తప్పిస్తాడు. అన్ని రకాలుగా నిన్ను తప్పించి కాపాడుతాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి వాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన నామమును తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనము ఆయన నామమును గ్రహిస్తామో, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన దయాగుణాన్ని, ఆయన క్షమాగుణాన్ని ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో అప్పుడు
దేవుడు మనల్ని ఘనపరుస్తాడంట. దేవుడు ఘనపరుస్తాడు. ప్రభు అంటాడు కదా, నేను మీకు పేరును, ప్రఖ్యాతను, ఘనతను ఇస్తాను. మీ అవమానమును, నిందను నేను భరించాను. ఇక మీకు పేరు, ప్రఖ్యాత, ఘనత కలుగుతుంది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో నేను అతనికి తోడైంటాను. శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో ప్రభు నీకు తోడైంటాడట. అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తాను. అవును, దుష్టు నుండి విడిపిస్తాడు, శ్రమల నుండి విడిపిస్తాడు, బాధల నుండి విడిపిస్తాడు, దుఃఖము నుండి విడిపిస్తాడు, ఆపదల నుండి విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. నీ రక్షణ అంటే, దేవుని యొక్క రక్షణ అంటే ఏంటో అతనికి చూపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, మనం దీర్ఘాయుష్మంతులం కావాలన్నా, మనమందరము పరలోక రాజ్యంలో ప్రవేశించి యుగాయుగాలు దేవునితో కూడా ఉండాలన్నా, మనం మహోన్నతుని చాటున ఉండాలి. ఆ ప్రభువైన, సృష్టికర్త అయిన దేవుని చాటున మనము విశ్రమించాలి. ఆయన చాటున, ఆయన నీడలో, ఆయన రెక్కల కింద, ఆయన అరచేతిలో, ఆయన స్వాధీనంలో, ఆయన ఆధీనంలో, ఆయన పాదాల దగ్గర, ఆయన ఆవరణంలో, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని విడవకుండా జీవించాలి. ఎవరైతే అలా జీవిస్తారో వాళ్ళు గొప్ప చేయబడతారు, శ్రమల నుండి విడిపించబడతారు, దీర్ఘాయువు కలిగి ఉంటారు. ఈ లోకంలో ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటావు, తర్వాత పరలోకంలో యుగాయుగాలు జీవిస్తావు. దీర్ఘాయువు. ఆయన రక్షణను చూస్తాం. ఆయన రక్షణ, ఎలా ఆయన రక్షిస్తాడో, ఎలా ఆయన మనల్ని కాపాడుతాడో ఆయన చూపిస్తాడండి. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ద్వారా నేను అనేకమైన మేలు పొందానండి. ఇది కాదేమో అనుకుంటాం, కానీ అవుతుంది, దేవుడు చేస్తాడు. దీంట్లో నుంచి మనం బయటికి రాలేమో అనుకుంటాం, కానీ బయటికి తీసుకుని వస్తాడు. జిగటగల ఊబిలో నుండి కూడా మనల్ని పైకి లేవనెత్తుతాడు. వేటగాని తప్పిస్తాడు. మధ్యాహ్నం అందు సాగు చేసి రోగులకు ఒక పక్క 10,000 మంది, ఒక పక్క 10,000 మంది పడినా భయపడని అపాయం రాదు. ప్రియులారా, వింటున్నారు? ఎవరైతే నీవే నా ఆశ్రయం ప్రభువా, నీవే నా ఆశ్రయము, నీవే నా నివాస స్థలము అని ఎవరైతే చేసుకుంటారో, 9వ వచనంలో చూడండి, యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉంటే, చేసుకుని ఉన్నావు అని రాయబడింది. మరి చేసుకుని ఉన్నారో లేదో తెలియదు, కానీ ఒకవేళ అలా చేసుకుంటే, ఆ మహోన్నతుణ్ణి నివాస స్థలంగా నువ్వు చేసుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకు రాయి తగలదిక. నిన్ను దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. నువ్వు సింహములను, నాగుపాములను తొక్కుతావు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కుతావు. అంటే సాతానును నువ్వు నీ పాదముల కింద చిరగదొక్కుతావు. అంత శక్తివంతునిగా నిన్ను చేస్తాడని. ప్రభునందు ప్రియులారా, దేవుడు మళ్ళొక్కసారి మీ అందరితో మాట్లాడుతున్నాడు. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా కనీసం ఆయనను ఆశ్రయించండి, ఆయన రెక్కల కిందికి రండి. ప్రభు అంటాడండి, యెరూషలేమును చూస్తూ ఆ ఒలివ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ మీద నుంచి చూస్తాడండి.
యెరూషలేము చూసి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, ఎన్నో మార్లు మిమ్మును నా రెక్కల కింద చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు రానొల్లకపోయిరి, నా మాట విననొల్లకపోయిరి అంటాడు. ఒకవేళ దేవుని మాట విని ఆయన రెక్కల కింది గనక మనం వస్తే, ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయన నీడలో మనం ఉంటే, ఆయనను మనం నివాస స్థలంగా చేసుకుంటే, అమ్మా ఆ మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకుంటే, ఆయనను మనం ఆశ్రయించి ఆయనను నివాస స్థలంగా మనం చేసుకుంటే, అమ్మా నీకు ఏ అపాయము రాదు. నీ గుడారంలో ఏ తెగులు సమీపించదు. గుడారం అంటే ఈ దేహం అని. ఈ దేహంలోకి ఏ తెగులు రాదు. నిజంగా ఎన్ని లక్షల మంది చచ్చిపోయారండి కరోనా టైంలో, 2020, 2021లో. మనం మాత్రం భయపడకుండా ప్రార్థనలు జరుపుకుంటూనే వచ్చాం. ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఈ విధంగా ప్రార్థన జరుపుకుంటూ వచ్చాం. దేవుడు మనకు ఏ తెగులు కూడా మన గుడారంలోకి రాకుండా మనల్ని కాపాడి ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడండి. హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాం, ఆయన రెక్కల కిందికి మనం వచ్చాం, ఆయనను మనం నివాస స్థలంగా చేసుకున్నాం, ఆయనను మనం ఆశ్రయించాం, ఆయనను మనం ప్రేమిస్తున్నాం. అందుకే దేవుడు మనల్ని కాపాడాడు. అందుకే మీరు కూడా ఏం చేయాలి? ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి వారు కానీ, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి వారు కానీ, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ, మీరేం చేయాలి? ఆయన చాటుకు రావాలి, ఆయన నీడకు రావాలి, ఆయన రెక్కల కిందకి రావాలి, ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి, ఆయనను కోటగా చేసుకోవాలి, ఆయనను నువ్వు నివాస స్థలంగా చేసుకోవాలి. ఆయనను నివాస స్థలంగా చేసుకుంటే వేటగాని ఉరి నుండి నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. తన రెక్కల కింద నిన్ను కప్పుకుంటాడు. నీకు రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నువ్వు భయపడవిక. భయం అనేది రాదు మన దగ్గరికి. అవునండి. ఈరోజు నా ధైర్యం, నా విశ్వాసం ఏంటంటే నేను దేవుణ్ణి ఆశ్రయించాలని. ఆయననే నేను కోటగా చేసుకున్నాను, ఆయననే నేను కొండగా చేసుకున్నాను. నా చుట్టూ ఆయనే ఉన్నాడు, అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. ఆయన రెక్కల కింద నేనున్నాను, ఆయనను ఆశ్రయించాను, ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాను, ఆయన పాదాల దగ్గర ప్రతిరోజు గోజాడుతూ ఉన్నాను. అయ్యా నీ రెక్కలతో నన్ను కప్పయ్యా, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలగజేయ్యా, నీవే నాకు నివాస స్థలముగా ఉండయ్యా, నీవే నాకు ఆశ్రయ దుర్గముగా ఉండయ్యా, నీవే నాకు కోటగా ఉండయ్యా అని ప్రార్థన చేస్తున్నాను. అందుకే దేవుడు భయము కలగకుండా నన్ను బతికిస్తున్నాడు. హల్లెలూయా. తెగులు రాకుండా కాపాడుతూ ఉన్నాడు. భయమే లేదండి. ఎడం వైపున ఒక 1000 మంది పడినా, కుడి వైపున ఒక 10,000 మంది కూలినా భయము లేదు. చావంటే భయం లేదు, బ్రతికంటే భయం లేదు. ఎందుకంటే నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది, నా పౌరసత్వం పరలోకంలో ఉంది. నేను ఏనాటికైనా నేను పరలోక పౌరుణ్ణి. ఈ లోకంలో బ్రతికినా ఏమైపోయినా నాకు సంబంధం లేదు. దేవుని రాజ్యంలో నాకు స్థానం ఉంది, దేవుని రాజ్యంలో నాకు స్థలం ఉంది. నా కొరకు ప్రభు స్థలం సిద్ధపరిచాడు. నేను వెళ్ళి అక్కడ ఉంటాను, యుగాయుగాలు ఉంటాను. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, కేకలు ఉండవు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కలతలు ఉండవు, కన్నీరు ఉండవు, దిగులుండదు, చింత ఉండదు. చప్పసఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందంలో అక్కడ యుగాయుగాలు మనం జీవిస్తామండి. కాబట్టి ప్రియులారా, దేవుడు మరొక్కసారి ఈ 12 గంటల ప్రార్థనలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఆ మహోన్నతుని చాటుకు రండి, ఆ మహోన్నతుని నీడలోనికి రండి, ఆ మహోన్నతుని రెక్కల కిందికి రండి. ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకోండి, ఆయనను ఆశ్రయించండి, ఆయనను నివాస స్థలంగా చేసుకోండి, ఆయనను ప్రేమించండి,
ఆయనను గురించి బాగా తెలుసుకోండి, ఆయన సన్నిధిలో మొరపెట్టండి. ఎప్పుడైతే నువ్వు ఈ విధమైన క్రియలు నువ్వు చేస్తావో అమ్మా, శ్రమలలో నుండి నిన్ను తప్పిస్తాడు, వ్యాధులలో నుండి రోగాలలో నుండి నిన్ను తప్పిస్తాడు, దీర్ఘాయువుతో. ఇంకా చాలునైనా ప్రభా, నాకు ఈ జీవితం చాలు, నీ సన్నిధికి చేర్చుకో అనేంత వరకు ఈ భూమి మీద నివసింపజేస్తాడు. చాలా సంవత్సరాల కిందట నేను ఒక ఇంటికి వెళ్ళాను. జయమ్మక్క తల్లిగారు, ఆమె నన్ను అడిగింది ఏంటంటే, అయ్యా, దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నమ్మి బాప్తిసం పొందాను, ప్రభు ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి, నేను పరిశుద్ధురాలుగా జీవిస్తున్నాను, నీతిమంతురాలుగా జీవిస్తున్నాను, ఇక నాకు ఈ జీవితం చాలు, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, కూర్చోలేను, నడవలేను, ఈ పడకకే పరిమితమైపోయాను, కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నట్లుగా ప్రార్థన చేయని అడిగిందండి. ఎంత గొప్ప ధైర్యం అండి ఆమెకు, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత మంచి ఆలోచన. అవునండి, ఈ లోకంలో ఏమీ లేదు, ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేము, ఏమి తీసుకొని పోలేము, ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. చివరకు వస్త్రాలు కూడా ఉండనీయరు, అన్నీ తీసేస్తారు. దేవుని రాజ్యంలో మనము శాశ్వతంగా ఉండాలనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఆ రోజు ప్రార్థన చేశాను, ప్రభా, అమ్మగారు కోరుకుంటున్నారు, నీ చిత్తమైతే, నీ అనుగ్రహం అయితే ఆమెకు విశ్రాంతిని, సమాధిలో నిద్రనివ్వు. అవునండి, సమాధిలో మనం నిద్రిస్తూ ఉంటాం. ఒక రోజున ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ సమాధిలో నుంచి లేపబడి ప్రభు సన్నిధికి చేరతాం. అవును, ప్రభునందు నిద్రించిన బిడ్డలందరూ ధన్యులేనండి. ప్రభునందు నిద్రించిన వారందరూ ధన్యులే. వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు, ప్రయాస మాన్నారు. ప్రయాస లేదు వాళ్ళకు. మనకైతే ప్రయాస ఉంది, భూమి మీద బతికినన్నాళ్ళు ప్రయాసే. కానీ చనిపోయి సమాధిలో ఉన్న వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు, నెమ్మదిని పొందుతున్నారు, నెమ్మదిగా ఉన్నారు. వాళ్ళు ప్రభు రాకడి కోసం చూసుకుంటూ ఉన్నారు. అందుకే మన క్రైస్తవులు తూర్పు వైపు పడుకోబెడతారు, ఈ తూర్పు వైపు కనబడాలని. ఎందుకంటే తూర్పున మెరుపు పుట్టి పడమర ఎలా ముగుస్తుందో అలా ప్రభు రాకడ ఉంటుందని వాక్యంలో ఉంది. అందుకనే వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రభు వచ్చే సమయానికి వాళ్ళు ఆ కడబూర శబ్దం వినగానే సమాధిలో నుంచి లేపబడి ఆ ప్రభువును ఎదుర్కొంటారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులారా, మనకు నిరీక్షణ ఉంది, మనకు విశ్వాసం ఉంది. దేవుని రాజ్యం గురించిన విషయాలు మనం తెలుసుకున్నాం. అందుకే మనము ఈ లోకం గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లే. ఈ లోకంలో నువ్వు ధనవంతునిగా బ్రతికినా, లాజర్లాగా బ్రతికినా దానికి ఏమి ప్రాముఖ్యత ఏం లేదు. నువ్వు పరలోకం చేరడమే ప్రాముఖ్యం, పరలోకం చేరడమే ప్రాముఖ్యం. పరలోకంలో ఎత్తబడే గుంపులో ఉండడం ప్రాముఖ్యం. కడబూర మోగగానే, ప్రభు మధ్యాకాశానికి రాగానే, నలుదిక్కులకు 4 దూతలు రాగానే మీరు వాళ్ళతో పాటు వెళ్ళడం ప్రాముఖ్యమండి. అలా ఎవరైతే ఎత్తబడే గుంపులో ఉంటారో వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కనుక ఎప్పుడు కూడా మీరు దేవుని సన్నిధిలో ఉండండి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండండి. ఆ మందిరానికి పరుగులు తీయండి. దావీదులాగా నేను యెహోవా మందిరంలో చిరకాలం నివాసం చేస్తానని చెప్పి ఆశగొని ఏ విధంగా నివాసం చేశాడో అలాగూ మీరు కూడా దేవుని సన్నిధిలో నివాసం చేయండి. ఆయనను ఆశ్రయంగా, దుర్గముగా, కోటగా చేసుకోండి. ఆయననే నివాస స్థలంగా చేసుకోండి. ఆయననే ఆశ్రయించండి, ఆయననే ప్రేమించండి, ఆయన గురించి బాగా తెలుసుకోండి. ప్రభు చెప్పాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, మీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. కాబట్టి ఎక్కడా మనకు విశ్రాంతి అంటే, ఎక్కడా మనకు నెమ్మది అంటే ఆయన పాదాల దగ్గర, ఆయన రెక్కల కింద ఆయనను నివాస స్థలంగా చేసుకున్నప్పుడు,
ఆయన నీడలో మనం బ్రతుకుతున్నప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. ఆయన వాక్యాలు విని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడే మనకు నెమ్మది కలుగుతుంది. అంతేకాదండి, ఆయన గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా నెమ్మదికరమైన జీవితం మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాయన. 91వ కీర్తన గురించి ఇంత లోతుగా ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 91వ కీర్తన ప్రకారం నాయన మేము నిన్ను ఆశ్రయించి నీ రెక్కల కింద భద్రపరచబడి నిన్ను కోటగా చేసుకొని నిన్ను నివాస స్థలంగా చేసుకొని నాయనా నిన్నే ఆశ్రయదుర్గముగా చేసుకొని నాయనా నీలో నివసించేటువంటి భాగ్యమును మాకు కలగజేయండి. అంతేకాదు నాయన 14వ వచనం ప్రకారం నిన్ను ప్రేమించే వారిగా మమ్మల్ని చేయండి. ఎల్లప్పుడూ మేము నీ ప్రేమకు మేము ముగ్ధులం కావాలి. నీ ప్రేమలో మేము వేరు పారాలి. నీ ప్రేమను మేము నోచుకోవాలి. నీ ప్రేమను మేము పొందుకోవాలి. నీ ప్రేమను మేము రుచి చూడాలి. మాకు సహాయం చేయనైనా. అవును తండ్రి, నిన్నే ఆశ్రయించి ఉన్నాం. నిన్నే దుర్గముగా కోటగా చేసుకుని ఉన్నాం. నీ రెక్కల కిందనే ఉన్నాం. మేము నిన్ను నివాస స్థలంగా చేసుకుని ఉన్నాం. ఈ 91వ కీర్తన ప్రకారం మమ్మల్ని కాపాడండి. ముఖ్యంగా వేటగాని ఉరి నుండి మమ్మల్ని తప్పించండి నాయన. ఏ తెగులు మా గుడారాల్లో సమీపించకుండా ప్రవేశించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆపదల నుండి, శత్రువుల నుండి, దుష్టుల నుండి, దుష్ట శక్తుల నుండి నాయన, ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని కాపాడండి. దీర్ఘాయువుతో మమ్మల్ని తృప్తిపరచండి. మీరు వాగ్దానం ఇచ్చారు. నీ రక్షణ అంటే ఏంటో మాకు పూర్తిగా తెలియజేయండి. సత్యములోనికి, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మాలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనుగ్రహించండి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ మాకు కలగజేయండి అయ్యా. వాటిలో మేము ఎదగాలనైనా మీరు సహాయం చేయండి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలోనే వచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కాళేబన్న గారిని, ఏసన్న గారిని, ఇదిగోనైనా మరి సలోమి అమ్మ గారిని నాయన, అలాగే కృపమ్మ గారిని, నన్ను బట్టి నీకు స్తోత్రాలు. మరి నాయన ఇంకా జరగవలసిన కార్యక్రమాన్ని అంతా కూడా మీ హస్తాల మీదుగా జరిగించి అయ్యా మీరు మహిమ పొందమని, మీ కృప ఎంబడి కృపను మా పైన కురిపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసిన పాట పాడి దాన్ని నేను అందులో తీసుకొస్తా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, నీ పాదాలకు స్తోత్రమైనా, నీ బంగారు పాదాలకు స్తోత్రమైనా, నీకు ఎక్కువ తగ్గినంత శక్తులు స్తోత్రమైనా. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల వరకునైనా 12 గంటల ప్రార్థన మాకు ఏర్పాటు చేసిన గొప్ప స్తోత్రం. 12 గంటల ప్రార్థన మాకు ఏర్పాటు చేసిన గొప్ప స్తోత్రం. నేను నీ పాదాల కోట్లాగి స్థితి స్తోత్రం. నేను శక్తిలో మంది పట్టకుండా రావాలి ప్రభావ స్తోత్రం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రార్థనలో పెట్టిన ప్రభావ స్తోత్రం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థనలో ఉన్న వచ్చి దైవ సేవకులలో వచ్చి ప్రార్థన చేసుకొని, సువార్థకులు వచ్చి ప్రార్థన చేసుకొని నేను సంగతులు దీక్ష కాపాడిన